అందరికి నమస్కారం అండి. మనకి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ కాన్పూర్ టెస్ట్ చూసుకుంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ డే చూసుకుంటే 107 ఫర్ 3 వికెట్స్ బంగ్లాదేశ్. మరి అటువంటి సిచ్యువేషన్లో మన వాళ్ళు సెకండ్ డే చూసుకుంటే వాష్అవుట్, థర్డ్ డే చూసుకుంటే వాష్అవుట్. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవడైనా సరే క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కడు కూడా అనుకునేది ఏంటంటే ఈ మ్యాచ్ డ్రా అయిద్దని చెప్పేసి. సో అయితే మరి దాని తర్వాత ఫోర్త్ డే చూసుకుంటే మరి వాళ్ళు 107 ఫర్ 3 వికెట్స్తో వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. మరి దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు 233 రన్స్కే మన వాళ్ళు అయితే వాళ్ళు ఆల్అౌట్ చేసేసారు. సో అయితే మరి దీంట్లో చూసుకుంటే వాళ్ళకల్లే మౌన్ హక్ ఒక 107 రన్స్ చేశాడు. సో దీంతో వాళ్ళు 233 రన్స్ అయినా చేరుకోగలిగారు. అయితే అది పక్కన పెడితే మరి దాని తర్వాత మనకి మిగిలి ఉంది 1.5 డే మాత్రమే టైం ఉంది. మరి ఈ 1.5 డేలో మన వాళ్ళు బ్యాటింగ్ అయిపోవాలి, వాళ్ళ బ్యాటింగ్ అయిపోవాలి, మళ్ళీ దాని తర్వాత మనం టార్గెట్ని ట్రేస్ చేయాలి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఆలోచించేది ఇది జరగని పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అక్కడ కెప్టెన్సీ ఎవరిది? రోహిత్ శర్మ. సో మరి ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మరి రోహిత్ శర్మ అంటేనే అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ అని చెప్పేసి మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఎలాగైనా సరే మనం గెలవాల్సిన మ్యాచ్. గెలవకపోతే అక్కడ పాయింట్స్ పోతాయి, డ్రా అయినా సరే కొన్ని పాయింట్లు పోతాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటి అనేది ఆలోచించి మిగతా బ్యాట్స్మెన్స్ అందరికీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అదేంటి అంటే, మీరు అవుట్ అవుతారా కొడతారో నాకు అనవసరం, కానీ మీరు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీ నుంచి ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ మాత్రమే నేను చూడాలి. మీరు అవుట్ అయినా పర్లేదు, నాకు అనవసరం, కానీ మీరు గ్రౌండ్లోకి వెళ్ళి హిట్టింగ్ మాత్రమే చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. మరి దాంతో చూసుకుంటే ఫస్ట్లోనే ఎస్ఎస్వి జైస్వాల్ 4తో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత రోహిత్ శర్మ చూసుకుంటే సెకండ్ ఓవర్ నుంచి సిక్స్తో స్టార్ట్ చేశాడు. 3 సిక్స్లు ఒక 4 కొట్టాడు. సో 11 బంతుల్లోనే 23 రన్స్ చేశాడు. దాని తర్వాత అవుట్ అయ్యాడు అనుకోండి, అది పక్కన, అది వేరే విషయం. సో అయితే ఇంకో పక్క ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి ఇంటెన్షన్ అస్సలు తగ్గలేదు. దాని తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ కూడా అంతే అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళాడు బ్యాటింగ్. దాని తర్వాత వచ్చిన పంత్ అలాగే ఆడాడు. దాని తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా అదే ఇన్నింగ్స్లో ఆడాడు, 49 రన్స్ చేశాడు. మరి దాని తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్కి ఎప్పుడు ఒక మచ్చ ఉండేది, అంటే స్లోగా ఆడతాడని చెప్పేసి. సో కేఎల్ రాహుల్ కూడా 100 పైన స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో 68 రన్స్ చేశాడు. దాని తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ ఒక 72 రన్స్ చేశాడు. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే మన ఇండియాలో ఎవరు కూడా వాళ్ళ మైల్ స్టోన్స్ కోసం ఆడిన సందర్భం అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. సో ఇది ప్రతి చోట కూడా మనం గెలవాలి, కొట్టేయాలి అనే ఉద్దేశంతో ఆడినలే తప్ప ఎవరో కూడా స్లోగా ఆడిన బ్యాట్స్మెన్ ఎవరూ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, మీరు వెళ్ళి హిట్టింగే చేయాలి, వాళ్ళకంటే తక్కువ కొట్టినా మన ప్రాబ్లం లేదు, వాళ్ళకంటే తక్కువ కొట్టినా కూడా అది మనం సెకండ్ ఇన్నింగ్స్లో కవర్ చేసుకున్నాం, అదంతా నాకు అనవసరం, కానీ ఈ ఇన్నింగ్స్లో మీరు బ్యాటింగ్కి వెళ్తే ఊపేయాలి అంతే. సో అది ఆ ఒక్క స్టేట్మెంట్కి అందరూ అయితే ఫిక్స్ అయిపోయారు. సో మరి అది నీకట తెలుసా అన్న అంటే రీసెంట్గా మనకి అశ్విన్ చెప్పింది అదంతా. సో అయితే అది పక్కన పెడితే దాని తర్వాత మరి మన వాళ్ళు చూసుకుంటే 285కి 9 వికెట్స్ కోల్పోయారు. సో అక్కడికే లేట్ అవుతుందని అనుకున్నాను. సో కాబట్టి మనకి సిరాజ్ కూడా బ్యాటింగ్ రాకుండానే ఆకాష్ దీప్ ఒక 2 సిక్స్లు వేయగానే అవుట్ అవ్వగానే దాని తర్వాత డిక్లేర్ చేశారు. సో మరి దాని తర్వాత చూసుకుంటే 52 రన్స్ లీడ్లో ఉన్నాం మనం. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళకి టైం ఎంత ఉంది మన దగ్గర? వన్ డే. దాని తర్వాత ఇటువైపు చూసుకుంటే ఒక 20 అవర్స్ సంథింగ్ ఉంది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు 26 ఫర్ 2 వికెట్స్ అయితే కోల్పోయారు ఫోర్త్ డే చివరికల్లా. మరి దాని తర్వాత చూస్తే మనకి ఒక రోజు ఉంది. ఒక రోజులో వాళ్ళ 8 వికెట్స్ తీయాలి, దాని తర్వాత మన వాళ్ళు దాన్ని ట్రేస్ చేయాలి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మన బౌలర్స్ మీదే బాధ్యత. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ ఓవర్ కూడా అశ్విన్తో వేయించాడు. సో అశ్విన్ కనుక టపా వికెట్లు తీయగలిగితే ఆటోమేటిక్గా ఈజీగా మనం చేయొచ్చు అని చెప్పేసి. అయితే మరి అశ్విన్ చూసుకుంటే ఫస్ట్లోనే ఒక వికెట్ తీసిచ్చేసాడు మనకి. సో మరి అశ్విన్ ఒక వికెట్ ఏది మనకి మోమినుల్ హక్ వికెట్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసామంటే 107 రన్స్ చేశాడు మోమినుల్ హక్. సో అతని వికెటే మెయిన్ వికెట్ ఏట. సో అతన్ని కనుక అవుట్ చేసామంటే ఆటోమేటిక్గా మిగతా వికెట్లు ఈజీగా పడిపోతాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒక ప్లాన్ చేశారు ఎవరో అశ్విన్, దాని తర్వాత రోహిత్ శర్మ. సో వీళ్ళ ప్లానింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. సో ఇక్కడ మోమినుల్ హక్ని ఒక రివర్స్ స్వీప్ ఆడేటట్టు చేసి, అంటే లెగ్ స్టెంప్ మీద బాల్ వేయించి దాని తర్వాత లెగ్ స్లిప్లో ఒక ఫీల్డర్ని పెట్టేసి సో ఈజీగా కేఎల్ రాహుల్కి క్యాచ్ అందే విధంగా అయితే ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ సెట్ చేశారు ఇద్దరు కూడా, రోహిత్ శర్మ దాని తర్వాత అశ్విన్. ఈ దీంట్లో మాత్రం క్రెడిట్ వాళ్ళిద్దరికే ఇవ్వాలి. సో మరి దాని తర్వాత చూసుకుంటే జడేజాని దింపాడు.
జడేజా చూసుకున్నట్టయితే షాంట్ వికెట్ టప్పని లేపేశాడు. ఏంది రివర్స్ స్వీప్ ఆడబోయాడు, దాన్ని టప్పన లెగ్ స్టంప్ అయితే లెగ్సిపోయింది. సో ఇలాగ వీళ్ళిద్దరిని అయితే ఒక ప్లాన్ చేసి అయితే వికెట్ అయితే తీసేశారు. సో దానికి ముందు షాంటోకి దాని తర్వాత ఇస్లాంకి ఒక మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో అది పక్కన పెడితే మళ్ళీ వెంటనే ఆకాశ్దీప్ని తీసుకొచ్చాడు. సో ఆకాశ్దీప్ని తీసుకొచ్చి ఇస్లాంని ఒక క్యాచ్ అవుట్స్ ఏది గల్లీ పాయింట్లో క్యాచ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పెట్టాడు. సో దీంతో ఇక్కడికి వాళ్ళదే బ్యాక్ స్టెప్ పడిపోయింది. సో వీళ్ళ రన్స్ చూసుకున్నట్టయితే దాని ముందు రోజు 26 for 2 నుంచి దాని తర్వాత థర్డ్ మనకి 91 for 3 వికెట్స్ అయితే కోల్పోయాయి. సో అయితే దాని తర్వాత చూసుకుంటే 94 రన్స్ అంటే వితిన్ త్రీ రన్స్లోనే వాళ్ళకి 7 వికెట్స్ అంటే 4 వికెట్స్ కోల్పోయినాయి. అప్పుడు 94 for 7 వికెట్స్ అయితే కోల్పోయారు. సో దీంట్లో చూసుకుంటే మరి ఎవరికైనా ఖచ్చితంగా ఇండియా బౌలింగ్ అంటే ఇదిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో అయితే దీంట్లో ఫస్ట్ వాళ్ళకల్లే లితన్ దాస్ వచ్చాడు, లితన్ దాస్ని బయట పంపించేశారు. దాని తర్వాత షకీబుల్ హాసన్ వచ్చాడు, షకీబుల్ హాసన్ని జడేజా క్యాచ్ అవుట్ చేసి బయట పంపించేశాడు. మరి దాని తర్వాత మెహదీ హసన్ మిరాజ్. సో మెహదీ హసన్ మిరాజ్ కావాలి, టైలెండర్స్ వచ్చినట్టే కదా. మరి టైలెండర్స్ మీద మరి ఉగ్రరూపం దాల్చేది ఎవరంటే ఆటోమేటిక్ మనందరూ తెలుసు ఎవరు. మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అయితే సరిపోయింది, అందరు టప్పని లెగుతారు. సో బుమ్రాకి ఇచ్చేసాడు, బుమ్రా టపటప 3 వికెట్లు లేవేశాడు. సో మ్యాచ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ బుమ్రా వేసిన బౌలింగ్, బుమ్రా తీసిన 3 వికెట్లో కూడా మనకి ముష్ఫికుర్ రహీం వికెట్ తీశాడు చూడండి, అది ఎక్స్ట్రాడినరీ డెలివరీ అని చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ చూసుకుంటే మరి వాళ్ళు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మరి ఇంత తక్కువగా అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మన బౌలర్స్. మరి దాని తర్వాత వాళ్ళు 146కి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. మరి దీని తర్వాత చూసుకుంటే మన దగ్గర 95 రన్స్ టార్గెట్ మాత్రమే ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే ఈజీ గెలిచేస్తామని. ఎందుకంటే మనం 34.4 ఓవర్స్లోనే మన వాళ్ళు 285 రన్స్ కొట్టారు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఒక పక్క రోహిత్ శర్మ లాంటి అగ్రెసివ్ ఉన్నాడు, దాని తర్వాత జైస్వాల్ లాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, దాని తర్వాత కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా అనుకునేది ఏంది ఈజీ గెలిచేస్తాం అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి ఇటు ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చారు, 95 రన్స్ కొట్టాలి మన వాళ్ళు. సో అయితే మనకి ఫస్ట్లో రోహిత్ శర్మ 4 వేసాడు, అవుట్ అయిపోయాడు. సో అది పక్కన పెడితే ఇంకొక పక్క నుంచి ఎస్ఎస్వి జైస్వాల్ కొంచెం కూడా వికెట్లు పడిని అనే ఇది కూడా లేకుండా తన అగ్రెసివ్ ఏంటంటో తను చూపిస్తూనే వచ్చాడు. సో అయితే దాని తర్వాత మళ్ళీ శుభ్మన్ గిల్ వచ్చాడు, శుభ్మన్ గిల్ తొందరగానే అవుట్ అవటం. సో అయినా సరే ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీతో కలిపి ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఎక్కడా కూడా తన ఇంటెన్షన్ కోల్పోయిన సందర్భం ఏడా కూడా కనిపించదు ఇక్కడ చూసుకుంటే. సో విరాట్ కోహ్లీ చూసుకుంటే 27 రన్స్ చేసిన 29 రన్స్ 37 బాల్స్లో. సో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం, దాని తర్వాత చివరికి వెళ్ళేసరికి ఒక 6తో అయితే ఫినిష్ చేద్దాం అనుకున్నట్టున్నాడు ఎస్ఎస్వి జైస్వాల్. సో కొంచెం లేపాడు, అది క్యాచ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత అది పక్కన పెడితే సో దాని తర్వాత ఇంకొక 4 రన్స్ మాత్రమే కొట్టాలి. సో మనకు ఆటోమేటిక్గా పంత్ బాబాయ్ వచ్చాడు, సో కొట్టేసాడు, 4 కొట్టేసాడు, అయిపోయింది మ్యాచ్. సో జరిగింది ఇది. సో అయితే ఇక్కడ కనుక మనం ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా అంటే చాలా రికార్డ్స్ బ్రేక్ అయినాయి అని చెప్పాలి. ఎందుకంటే మనం మొత్తం చూసుకుంటే 51 అవర్స్ మాత్రమే మన వాళ్ళు బ్యాటింగ్ చేసింది, వాళ్ళు చూసుకుంటే 120 అవర్స్ ఆడారు. సో మరి ఇటువంటి 51 అవర్స్లోనే మన వాళ్ళు చేసిన టార్గెట్ని రీచ్ అవ్వగలిగారు. అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇన్ని తక్కువ బంతుల్లో ఏ టీం కూడా ఇప్పటి వరకు క్రికెట్ హిస్టరీలో ఏ టీం కూడా టార్గెట్ని చేసిన సందర్భం ఎక్కడా కూడా లేదు. సో ఇదొక రికార్డ్ అయితే దాని తర్వాత చూసుకుంటే అశ్విన్ బాబాయ్ ఇప్పటికీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో మొత్తం 11 సార్లు తీసుకున్నాడు. అంటే ఇది మనకి వరల్డ్ నెంబర్ 1 స్పిన్నర్ ఎవరు అంటే మనందరం గుర్తొచ్చేది ముత్తై మురళీధరన్. సో అతన్ని రికార్డును కూడా సమానం చేశాడు దీంతో. సో కాబట్టి దీన్ని బట్టి మనకి 2 రికార్డులు అయితే మనకి ఇద్దరు కూడా కొలాప్స్ చేశారని చెప్పొచ్చు. సో దాని తర్వాత జడేజా బాబాయ్ 300 వికెట్ హాల్లో జడేజా బాబాయ్ కూడా దూరాడు. సో ఈ విధంగా మన వాళ్ళు కనుక ఇదే ఇంటెన్షన్తో ఇదే అగ్రెసివ్నెస్తో కనుక ఆడితే ఖచ్చితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈజీ కొట్టికి వచ్చే సందర్భం అయితే ఈజీగా కనిపించింది. అయితే మనం ఇక్కడ చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. దాని తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా, దాని తర్వాత న్యూజిలాండ్ వీళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ ఇంటెన్షన్తో కనుక ఆడితే ఖచ్చితంగా ఈసారి అటు ఆస్ట్రేలియా రాని లేదంటే న్యూజిలాండ్ రాని ఏ టీం అయినా రాని సౌత్ ఆఫ్రికా రాని సో ఈజీగా ఎగరేసుకొని వచ్చేస్తారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి రేపు ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మనకి 3 T20s ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్తో 3 టెస్ట్ సిరీస్లు ఉన్నాయి.
సో అది మన వాళ్ళు 3 టెస్ట్ సిరీస్లో కూడా ఈజీగా గెలిచే సందర్భం అయితే మనకు ఉంది. సో ఇంత అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా మనకి నమ్మకం లేకుండా అయితే ఎవరికి ఉండదు. అయితే దాని తర్వాత మళ్ళీ ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లు ఉన్నాయి. ఆడ మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వెళ్ళి మన వాళ్ళు ఆస్ట్రేలియాలో ఆడాలి. సో అక్కడ కనుక అంటే మనకు మొత్తం ఇప్పటికి 8 మ్యాచెస్ ఉన్నాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముందు. మరి ఈ 8 మ్యాచెస్లో ఒక 3 నుంచి 4 గెలిస్తే చాలు మన ప్లేస్ ఫిక్స్ అయినట్టే. అది కూడా న్యూజిలాండ్ కనుక కొట్టామంటే ఆటోమేటిక్గా మన వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మిగతా 5 మ్యాచెస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచినా చాలు, మిగతా 4 మ్యాచ్లు వాళ్ళకి ఇచ్చేద్దాం. అయినా సరే మన వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ బలపడి అని చెప్పొచ్చు ఈ సిరీస్తో. మరి అయితే ఇక్కడ మెయిన్గా మన మీద కొంచెం జెలస్గా ఫీల్ అయ్యే టీం ఏదన్నా ఉంది అంటే అది పాకిస్తాన్. ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిచ్చేసింది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి మన వాళ్ళు 2 రోజుల్లోనే మ్యాచ్ని క్లియర్ చేశారంటే మరి ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా కొట్టేసినట్టే. సో కాబట్టి ఇక్కడ జెలస్ ఫీల్ అయ్యే టీం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ టీం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఈరోజైతే మన వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అయితే ఆడారని చెప్పుకోవచ్చు. సో అయితే మరి ఇది ఈరోజుకి అయితే ఇక ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే గౌతమ్ గంభీర్ కోచింగ్. సో ఇటువంటి అగ్రెసివ్ కోచ్, దాంతోపాటు మనకి ఇటువంటి అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడే రోహిత్ శర్మ ఒక కెప్టెన్గా ఉండటం. సో ఈ కాంబినేషన్లో మనకి రాబోయే కాలంలో ఇంకా 2 ట్రోఫీస్ మనకి వచ్చే ఛాన్స్ అయితే దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు. అది ఒకటి వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, దాని తర్వాత వచ్చేసరికి ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ 2 కూడా మన ఇండియా టీం కొట్టిద్ది అంటంలో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.